చెత్తపారబోసే ప్రదేశం అంటే 1/2 కిలోమీటర్ వరకు ముక్కుపుట లదిరేలా దుర్గంధం వెదజల్లుతుందని అందరికీ తెలుసు. అయితే విజయనగరం జిల్లా సాలూరు పురపాలక డంపింగ్ యార్డు ఇందుకు పూర్తి భిన్నం. కమిషనర్ చొరవతో అందమైన పార్కులా ముస్తాబై లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో సైతం స్థానం దక్కించుకుంది. రాష్ట్రంలోని పురపాలక సంఘాలు చెత్తా చెదారంతో నిండి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నాయి. అయితే విజయనగరం జిల్లా సాలూరు పురపాలక సంఘంలో భూతద్దం పెట్టి వెతికినా రోడ్లపై చెత్త కనిపించదు. 2 ఏళ్ల క్రితం కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సుభాని సాలూరులో అపరిశుభ్రంగా ఉన్న పారిశుద్ధ్యంపై దృష్టి సారించారు. రోజూ ఇంటింటికి తిరిగి ప్రజల్లో, వ్యాపారుల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఫలితంగా ఊరి రూపురేఖలే మారిపోయాయి. ప్రధాన రహదారులు, వీధులన్నీ అద్దంలా మారాయి. డంపింగ్ యార్డును అందమైన పార్కులా ముస్తాబు చేశారు. అనేక పురస్కారాలు అందుకున్నారు. సాలూరు పురపాలక కమిషనర్ ప్రభుత్వం ఇచ్చిన చెత్త శుభ్రత యంత్రాలను సక్రమంగా వినియోగించారు. ఉన్న కొద్దిపాటి నిధులను, సిబ్బందిని సద్వినియోగం చేసుకున్నారు. పట్టణంలోని మరికొందరి దాతల సాయంతో ఊరిని అందంగా తీర్చిదిద్దారు. రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించే పద్ధతి ప్రవేశపెట్టడం వల్ల ప్రజలు మరింత జాగ్రత్త పడ్డారు. ఇన్నాళ్ళకంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. అలాగే మున్సిపల్ శానిటరీ వర్కర్స్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock అటెండ్ అవుతున్నారు. అలాగే ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమం కూడా చాలా మెరుగునిచ్చింది. అలాగే అధికారులు కూడా కమిషనర్ గారు వాళ్ళ సిబ్బందితో ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తున్నారు. మొత్తం ఈ మెయిన్ రోడ్డు అంతా కూడా తుడిచి ప్రతిరోజు కూడా ముగ్గేస్తారండి. అంత పరిశుభ్రంగా ఉంచుతారండి. ఆడవాళ్ళకి ప్రత్యేకంగా చెప్పి ఇంటింటికి ఒక చెత్త బాక్స్ లాంటిది ఇచ్చి అంతా క్లీన్ గా చేయమన్నారు. అందులోకి రోడ్డు మీద విచ్చలవిడిగా చెత్త వేస్తే ఫైన్ విధంగా కూడా నిర్ణయించారు. మున్సిపల్ కమిషనర్ షేక్ సుబాని తీసుకొచ్చిన రెవల్యూషన్. ఈ రెవల్యూషన్ లో జరిగింది ఏంటంటే అంతకు ముందు ఊరు ఇదా కాదన్నంత అనుమానం వచ్చే విధంగా చేస్తారు. ఇది ఐటీడీఏ ప్రాంతం కావడం వలన చెత్తలు ఎక్కడ ఉంటాయంటే సాలూరులో తప్ప ఇంకెక్కడా ఉండవన్నంత స్థాయిలో ఉండే పట్టణాన్ని ఈరోజు చెత్త చూడడం కోసం ఊరంతా తిరిగినా మనకు కనిపించదు. ఆ స్థాయికి తీసుకొచ్చిన ఘనత మా మున్సిపల్ కమిషనర్ షేక్ సుబానీ గారిదే. కమిషనర్ తన 2 కుమార్తెల వివాహాలను ఈ డంపింగ్ యార్డులోనే జరిపించి ఆదర్శంగా నిలిచారు. సాలూరును అందంగా తీర్చిదిద్దినందుకు ఆయనకు పర్యావరణ మిత్ర పురస్కారంతో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. చెత్త అంటే చెడు అభిప్రాయం ఉంటుంది, చెత్త వేసే ప్రదేశం అంటే చెడు అభిప్రాయం ఉంటుంది. వీళ్ళ మనసుల్లో ఉండే చెడు అభిప్రాయాన్ని తొలగించడం కోసం 27/5/2012 మా అమ్మాయి మ్యారేజ్ కూడా ఇక్కడ ఒక మోడల్గా ఉంటుందని చేసి చూపించాను. నేషనల్ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో కూడా ఈ డెవలప్మెంట్ ద్వారా నాకు అక్కడ పార్టిసిపేషన్ చేసే సాలూరు మున్సిపాలిటీ నుంచి తరఫున పార్టిసిపేట్ చేసే అవకాశం దక్కింది. అధికారుల్లో పనిచేయాలన్న చిత్తశుద్ధే ఉంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పచ్చదనంతో కలకలలాడుతూ ఉంటాయనడానికి సాలూరే నిదర్శనం.